జాతీయ నాయకుడిని, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కార్యకర్తను. ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం 1982 మార్చి 29న హైదరాబాద్ ఎమ్మెల్యే మన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ మన పార్టీని మన స్వర్గీయ ఎన్టీఆర్ అన్న తారక రామారావు గారు ప్రారంభించి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం, రైతులకు పేదలకు సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసి దేశంలో లోపలనే జాతీయ భావాలు కలిగిన తెలుగుదేశం పార్టీగా రూపొందాన్ని చెందించారు. ఎందరో యువకులకు, బడుగు బలహీన వర్గాల మన పట్టభద్రులకు, ప్రజాప్రతినిధులకు తీర్చిదిద్ది అనేక మంది మంత్రులకు, పార్లమెంటు సభ్యులుగా, అలాగే ఒక దళితులైనటువంటి బాలయ్యకి లోక్సభ స్పీకర్గా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అలాగే దళితురాలైన ప్రభావతి కూడా ఈ ఉమ్మడి రాష్ట్ర మన స్పీకర్ కూడా చేసింది. తర్వాత మహేంద్రనాథ్ దళితులను కూడా ఆర్థిక మంత్రిగా చేసింది. అలాగే డీసీ అయినటువంటి దేవేందర్ గౌడ్ గారిని కూడా రెవెన్యూ మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా, తర్వాత హోంమంత్రిగా కూడా ఇక్కడ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఎందరో మంత్రి, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారే తీసుకొచ్చి ఈ ప్రజాప్రతినిధిగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీతోనే ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఇప్పుడు ఆ పార్టీ 43 సంవత్సరాల కార్యకర్తల బలంతో సుశిక్షితంగా ఉండి జాతీయ భావాలతోని మొత్తం ఉమ్మడి రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు జాతి కొరకు ఎంతో కృషి చేస్తుంది. ఈ సందర్భంగా మేము ఎన్టీఆర్కి భారత ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై ఎన్టీఆర్.